అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. గన్ ఫైరింగ్ తో కర్నూలు నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. లైసెన్స్డ్ గన్ తో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి బహిరంగంగా 3 రౌండ్లు కాల్పులు జరపడంతో నగరంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కర్నూలు నగరంలో విఎన్ఆర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఫైనల్స్ ముగిసిన అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కౌశిక్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సెమీస్ లో ఓడిపోయాను అనే బాధతో తన వద్ద ఉన్న లైసెన్స్డ్ ఆయుధంతో 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ ఉన్న క్రీడాకారులు, ప్రేక్షకులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కౌశిక్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో ఓటమి పాలవటంతో నిరాశకు గురైన కౌశిక్ కాల్పులు జరిపినట్లుగా ప్రాథమిక విచారణలో తేలిందన్నారు కర్నూలు డీఎస్పీ. ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. బహిరంగ ప్రదేశంలో లైసెన్స్డ్ ఆయుధాన్ని ఉపయోగించి కాల్పులు జరపడం నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో కర్నూలు నగర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, అందరి ఆందోళనకి కారణమైన ఈ గన్ ఫైరింగ్ కి అసలు కారణం ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, కర్నూలు నగర ప్రజలు భయాందోళనకు గురి చేసే విధంగా ఈ యొక్క కాల్పుల కలకలం అనేది కర్నూలు నగరంలో నెలకొన్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క కేసులో 2 వ్యక్తులను అదుపులో తీసుకోవాలని విచారణ చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంటే వాళ్ళ యొక్క వర్షన్ ఏ విధంగా ఉందంటే చాలా ఉదాసీనంగా ఉన్నట్లుగా కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క కాల్పులు పాల్పడిన వ్యక్తికి గన్ లైసెన్స్ ఉన్నది, అతనికి వెపన్ లైసెన్స్ ఉండడం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా అతను ఆటలో ఓడిపోయాడు, ఆ యొక్క నిరాశతోనే ఈ యొక్క కాల్పులకు పాల్పడ్డాడు అంటూ ఆ యొక్క పోలీసుల వర్షన్ అనేది చెప్తున్న పరిస్థితి. అయితే మరొక కోణంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు వారు పోలీసులు అదుపులో ఉన్నారని చెప్పేసి డిఎస్పీ చెప్తున్నప్పటికీ ఇప్పటిదాకా మనకు ఉన్న సమాచారం మేరకు వారు మాత్రం బయటనే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో విచారణ ఏ విధంగా కొనసాగుతుందనేది అర్థమవుతున్న పరిస్థితి. నిన్న సాయంత్రం 7:15 ప్రాంతంలో ఇక్కడ కనపడుతున్న విధంగా కారులోనే ఆ 2 వ్యక్తులు ఏదైతే ఈ యొక్క టోర్నమెంట్ జరుగుతుందో ఆ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. ఆ ప్రాంతంలో అక్కడున్న ఆటగాళ్లతో కూడా గొడవకు దిగారు. ఆ తరుణంలో అతని దగ్గర ఉన్న వెపన్తోనే యొక్క ఫైరింగ్ చేశారు. అది కూడా గాలిలో 3 కాల్పులు చేశారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఆ తరుణంలో అక్కడున్న స్థానికులు అడ్డుకోవడంతో పోలీసులు వచ్చి అతన్ని అదుపులో తీసుకొని ఆ గన్ను కూడా ఆధీనంలోకి తీసుకున్నట్టుగా పోలీసులే చెప్తున్నారు. మొత్తం మీదుగా అతను లైసెన్స్డ్ వెపన్ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా అంటే పూర్తిగా జన సమూహం ఉన్న ప్రాంతంలో ఈ విధంగా ఫైరింగ్ చేయడం అనేది సరైనది కాదు. అంతేకాకుండా ఆ యొక్క టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో ఆటగాళ్లతో పాటు ఆటను చూడడానికి కూడా చాలా మంది వచ్చినారు. ఆ యొక్క ఫైరింగ్ జరిగిన సమయంలో ఎవరికైనా ఆ యొక్క బుల్లెట్ తగిలి ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటిదనేది కూడా ఆలోచించటం లేదు. అంటే పూర్తి స్థాయిలో ఈ యొక్క కేసు సంబంధించి వెనకాల పెద్దల హస్తం ఉన్నట్లుగా మనకు తేలుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విచారణ ఏ విధంగా జరుగుతుందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. మొత్తం మీద అతన్ని అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గన్ లైసెన్స్ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నప్పటికీ కేసు ఏ విధంగా వెళ్తుందనేది పూర్తిగా అర్థం కావడానికి చాలా సమయం పట్టే అవకాశం అయితే కనపడుతుంది. అనుశ్రీ, రైట్, థాంక్యూ లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.